అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల పదవి విరమణను రాష్ట్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు హెల్పర్లు రిటైర్ అవ్వాలని ఆదేశించింది. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు KRS లక్ష్మీదేవి మెమో విడుదల చేశారు. 65 ఏళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు హెల్పర్ల పదవి విరమణను రాష్ట్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. పదవీ కాలం పూర్తయిన వారందరూ రిటైర్ అవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసిన మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు KRS లక్ష్మీదేవి ఈ మేరకు మెమో విడుదల చేశారు. మెమోను రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా సంక్షేమాధికారులు, CDPOలు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రిటైర్మెంట్ ప్యాకేజీపై అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు పెదవి విరుస్తున్నారు. పదవి విరమణ ప్యాకేజీ కింద అంగన్వాడీ టీచర్లకు 1,00,000, హెల్పర్లకు 50,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు గత ప్రభుత్వం జీవో 10ని జారీ చేసింది. అయితే దీనిపై అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్యాకేజీపై మార్పులు చేస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాలు సద్దుమణిగాయి. తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ప్యాకేజీ సవరణల ఊసే లేదు. ఈ క్రమంలోనే ఏప్రిల్ నుంచి పదవి విరమణ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. 65 ఏళ్లు పైబడిన అంగన్వాడీ టీచర్, హెల్పర్ సమాచారాన్ని అంగన్వాడీల యాప్ నుంచి కూడా తొలగించాలని ఆదేశించింది. ఈ విషయమై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ ప్యాకేజీని మార్పు చేయాలని కోరుతూ ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు విధుల నుంచి తప్పుకోమని చెబుతున్నారు. ఈ అంశంపై త్వరలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు చెబుతున్నారు.